అన్న నా పేరు ట్యాంక్ బండ్ శివాల శివ, పూర్తిగా నన్ను పిలిచేది హనుమంతు అలియాస్ శివ. కానీ ఈ ట్యాంక్ బండ్ శివ ఏనాడు డబ్బుకు వెనకడు వేలే. అన్నం లేక, సరైన బట్ట లేక, సరైన నీడ లేక, ఏమైనా పడుకుంటే ఎలగొట్టే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించి పల్లా ట్యాంక్ బండ్ లో మొన్న బోటు ప్రమాదం జరిగింది. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, మమ్మల్ని పిలవాలి అని పిలిచిండే ఈరోజు 2 మంత్రుల పాలనలు పోకపోతున్నాడు. వాళ్ళు అంటే ఆ రోజుల్లో ఏ కష్టం ఉందో ఈ రోజు అదే కష్టం ఉంది. ఎందుకంటే నామకే వాస్తే, ఉన్నామా అంటే ఉన్నాం, లేదంటే లేరు. చనిపోయినా కూడా జనాభా లెక్కలు అడిగేవారు లేరు. పోలీస్ స్టేషన్ లేకపోతే నేను ఈ రోజు లేను. ధర్మం చేయడం నేను అడుగుతున్నప్పుడు మీరు నాకు సాయం చేయండి, నా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అంతేగా. నేను అడగను. ఏమో నా పిల్లల పెళ్లిళ్ళకి, పేరంటాలకి ఇంటింటికి వచ్చి పాత బట్టలు, కొత్త బట్టలు ఏమో నా పిల్లలు ఆడుకోండి చాలు. టైఫాయిడ్, మలేరియా వచ్చి 60 రోజులు నేను మూలపడ్డా. అప్పుడే చనిపోయేవాడిని. ఆత్మహత్య చేసుకోవడానికి ట్యాంక్ బండ్కి వచ్చిన వాళ్ళని ఎంతమంది వరకు కాపాడుంటారు? ఆయన ఆ రోజు ఒక ఇజ్రా చెప్పిన మాటలో శవం శివం, ఆ సేవనే ఈరోజు 10 మంది నన్ను గుర్తించడం. ఈరోజు కోట్లాది జనాభా గుంటల్లో శివన్న అంటే కారణం ఆ ఆత్మల ఆశీస్సులు, ఆ చనిపోయిన వారి దీవెనలు, వాళ్ళ కుటుంబానికి నేనేదో చేస్తున్నా. బాడీ ఒక దగ్గర ఒక 18 రోజులు లోపల ఉంటుంది నీళ్ళలో. బాడీ మొత్తం కంప్లీట్ గా బయట తీసుకొచ్చేలాగా చూసినా నేను. మాకు దేవుడు వస్తాడు. చనిపోయిన వాళ్ళు, డెడ్ బాడీ కుళ్ళిపోయిన వాళ్ళు తీస్తుంటే పొట్ట పగిలిపోయి ఆ బ్లడ్ అంతా నా చేమిన పడి నీళ్ళలో మునిగి ఒక ఆడపిల్లని చంపి ఇలా కూడా పడేస్తారా? 25 కేజీ బ్యాగులో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి అది ఇట్లా కట్టేసి మొత్తం ప్యాక్ చేసిన సుట్ట చుట్టినాడు. అదే నీ అమ్మను, అదే నీ చెల్లెను, అదే నీ అక్కను వేరే వాళ్ళు చేస్తే నీకు ఎట్లుంటది? నెత్తి, చేతులు, కీళ్ళు, ఈ సడుగులు మొత్తం బోన్స్ మొత్తం పక్కకేసి పొయ్యి మీద గరం చేసి ఏదో చేయడానికి వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇది నీకు ధర్మం కాదు, నువ్వు పుట్టింది నువ్వు మర్చిపోతున్నావా అని ఒక ఫీలింగ్ నాకు. నా జీవితాన్ని మార్చినటువంటి పాటు అంటే దేవుడు వచ్చే అమ్మాయి DNA టెస్ట్ పురుగులు ఎట్లుంటాయి, ఇక్కడ నుంచి అంత జుట్టు అంతా పోయింది. సినిమాలో చూసే ఆకారాలు వేరు, ఇక్కడ కళ్ళ మీద కనబడుతున్న లైవ్ వేరు. మాకు సంపేద గారు నిల్చోడు, సిల్కూరు బాలాదేవి దగ్గర లొల్లేసిండు పరిగ్రహాలు. మన తెలుగు కూడా కదా. ఒక పూజారిని కూడా వచ్చి కొడతాడా? నాకు ఆ చిన్న పిల్లలను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఏదో జరిగింది. అంటే ఆత్మ నాతో మాట్లాడిపించింది. అన్న నా పిల్లల భవిష్యత్తు, డబ్బు తినేదందుకు కావాలి, ఖర్చు పెట్టే గుణము ఉండాలి. ఇస్తే సంతోషం, లేకపోతే అది నా కుటుంబం శవం. అంటే మీ దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయి బాబు, నెడిబాటు తీస్తారు అంటారు. అది చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేడు సార్. ఈ 2 చేతులు తప్పిస్తే నా దగ్గర ఏం లేదు. నా ఊపిరే నా ఆయుధం, నా ఆయుధమే నా జీవితం. కాబట్టి ఇప్పుడు పిలిపించి అడిగితే మా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు మేము ఒక టీం ఏర్పరచుకుంటాం. ఎక్కడ ప్రమాదమైనా అక్కడ అనుక్షణం మేము నిలబడతాం. ఆ చేసే పనికి అంత గొప్పగా అరే ఇది ఒక టీం ఉంది కదా హైదరాబాద్ నగరంలో, వీళ్ళని పిలవడండి. అవతల ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ, కర్ణాటక కావచ్చు, ఎవరైనా కాదు. అంటే అలా ఉండాలనేది నా సిస్టమ్. డబ్బు కోసమే కాదు, నా జీవిత లక్ష్యం కోసము. అంతే. మీరు బాగుంటుంది, బాగున్నట్టమ్మా. మీరు అంటారు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇలా చనిపోతే వాళ్ళకి ఒక ఆత్మ కోశ ఉంటుంది, అది మీరు తెలుసుకోగలుగుతారని. అది ఏంటన్నా అట్లా మీకు ఎలా తెలుస్తుంది అసలు ఏంటది? అన్న ఇది జస్ట్ ఆత్మ అనేది మన ముందర గాలి రూపంలో కనబడదు. నీళ్లు పట్టుకుంటావా మనం? పట్టుకోగలుగుతావా? గాలిని పట్టుకోగలుగుతావా? మనం మంటను పట్టుకోగలుగుతావా? వానదేవుడు కురుస్తుంటే ఆపగలుగుతావా? తుఫాను నిలబడి అడ్డం పట్టుకోగలుగుతావా? మట్టి దేవుడు అంటే భూమమ్మ పగిలిపోతుంటే దాన్ని అతికేయగలుగుతావా? అదే ఆత్మ.
అదే ఆత్మ. ఆత్మకు సావు లేదు. దేహానికి ఇష్టపెట్టి మళ్ళీ ఇంకో దేహంలో పోల్చింది మనం. ఆత్మనే పరమాత్మ. ఎందుకంటే నేను నా అంచనా, నేను ఒక మా ఎల్లమ్మ భక్తుని. చిన్న ఉన్నప్పుడు నేను ఎప్పుడో ఎల్లమ్మ భక్తుని. నేను ఇప్పటికీ కూడా ఒక దగ్గర ఒక టెంపుల్ కట్టిస్తున్నా, ఎల్లమ్మ టెంపుల్ కట్టిస్తున్నా. ఎందుకంటే నేను అప్పుడు ఒక అమ్మాయిని తీసా నా ఒళ్ళో. ఆ అమ్మాయి ఒక దేవుని రూపం, శివశక్తి. తన కోసం అంటే నేను ఒక 60 రోజులు అంటే ఆ బాడీ తీసిన తర్వాత ఒక 60 రోజులు నేనుగా లేను. ఏమో తెలియదు, ఏమైందో నాకు తెలియదు. మా ఫ్యామిలీ చెప్పిన మాట ఏంది, నువ్వుగా ఒక గుడి కట్టిస్తా అని నువ్వు చెప్పినావు, మేము కూడా ఒప్పుకున్నాము. అప్పుడు నువ్వు రికవర్ అయినా. దానికోసమే నేను ఓ దగ్గర టెంపుల్ కట్టిస్తున్నా. ఆత్మ అనేది సుడిగుండం రూపంలో మన కన్నం ముందర చుట్టగాలి వస్తుంది. పడుకున్నప్పుడు కళలు కంటాం మనం. కళలు నిజాలు అవుతాయా? కానీ అవుతాయి. ఆ కళలు నిజాలు అవుతాయి. నువ్వు రేపు పొద్దుగా మంచి ఒక స్థాయికి పోతావు, నీకు తెలుసా? అది ఒక స్థాయికి నువ్వు పోతావు, అది నీ లక్ష్యం, నీ కర్తవ్యం. నాకెందుకు నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎప్పుడు పోతావు వాటికి. ఇది కూడా అంతే. ఒక మనిషిని అడ్డదారులు మాట్లాడే మాటలు కావు. ఒకరి మీద పుడిదలతో మనకేం రాదు. ఇదంతా ఒక సైకో ఏమంటారు మనం, ఆలోచన. ఒక మనిషికి ఒక ఆలోచన. మంచి చేయాలని, 10 మంది బాగుండాలని కోరుకుంటే మంచిగా జరుగుతుంది. చెడు చేయాలని మొన్న చిలుకూరు బాలాదేవి దగ్గర లొల్లేసింది పరిగ్రహం. మన తెలుగుడే కదా. ఒక పూజారిని కూడా వచ్చి కొడతాడా? ఎంతవరకు ఇది పద్ధతి? ఒక దేవుని భక్తుడు, ఒక గుడికి యజమానిగా 10 మందికి మంచి చెడులు చదవాలి. నువ్వు కూడా దేవుడు, రాముడు భీముడు అంటారు. మరి అలాంటి నువ్వు దౌర్జన్యం వచ్చి కొట్టడం తప్పు కదా. చాలా తప్పు. ఇప్పుడు ఆత్మ అనేది ఎంత నిజమో దెయ్యం అనేది కూడా అంతే నిజం. మన నీడ మనకే శత్రువు. భయం నీలో ఉంది, నాలో కాదు. నేను అనుకునేది నా లక్ష్యం, నేను ఇది చెయ్యగలుగుతా అనే నమ్మకం ఉంటేనే చెయ్యాలి. నేను చెయ్యలేను అనుకుంటే వెనక జరగాలి. దాని గురించి మాట్లాడొద్దు. ఆ ట్రాఫిక్ మనకొద్దు. ఈ ట్యాంక్ బండ్ మీద ఉండేటప్పుడు మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి ఆత్మకోశ అన్నారు కదా, అట్లా ఎప్పుడన్నా మీకు విపరీతంగా తెలిసింది కానీ, లేకపోతే ఎప్పుడన్నా అనిపించింది కానీ ఎప్పుడన్నా ఉందా? అంటే అలా అనిపించింది అంటే, నేను బతుకమ్మ కుండలో ఒక డెడ్ బాడీ చూసిన అమ్మాయి, అది కూడా అమ్మాయి. ఇది కరోనా అయిన తర్వాత అదే మాకు ట్యాంక్ బండ్ చుట్టూరుగా లేబర్ వర్క్ వస్తారు కదా, వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చి వర్క్ కాంట్రాక్టర్లు తెచ్చుకోరు కదా, రోడ్ కాంట్రాక్టర్లు వర్క్ చేయడానికి లేడీస్ వస్తారు. వాళ్ళు ఒడ్డే జాతికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. ఆ పాప అంటే వాళ్ళ ఇళ్లలోనే పాప చదువుకున్న అమ్మాయి, కానీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు తల్లి ఆ పాప. నా కర్మ ఏందో కానీ ఆ గురుమూర్తి పిల్లం 2 పిల్లల తల్లి, ఈవిడ 2 పిల్లల తల్లి. అంటే ఇట్లా ఇద్దరు పిల్లల తల్లి. మళ్ళా ఆడపిల్లలకి ఎందుకు ఇంత? అయితే ఆ పాపకి భార్య మొగుని పెళ్ళి అక్క ఏమవుతుంది? వదిన అంటే మనం పిలుస్తాం, కానీ ఇప్పుడు మా అక్క ఉంది. మా అక్క నా భార్యకి ఏమవుతుంది? వదినేనా చిన్నమ్మనా? వదినే అంటారా? ఆమె ఏం చేసింది, మొగునికి ఉసు కలిపింది. అరే నీ పిల్లం మనతోటి మాట్లాడుతుంది, అరే నీ పిల్లం మీతో తిరుగుతుంది, అది వాడిని ఏదో ఉంచుకున్నట్టుంది, చూసుకోరు అంటే పిల్లలు. అంటే నాలెడ్జ్, చదువుకున్నది కాబట్టి నాలెడ్జ్ ఉంది. కొంచెం ఆ పక్కన బీహార్ వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక సాటి మనిషి మాట్లాడినంత మాత్రం నువ్వు తప్పుడు ప్రచారం చేస్తావా? నీ కళ్ళతో చూడు, కళ్ళతో చూసి పట్టుకో. వాళ్ళిద్దరు పడుకోగా నువ్వు పట్టుకో, వదిలేయి. నీకు ఇష్టం లేదు కదా. అదే మీ అమ్మ వండుకుంటా నువ్వు చూసినావా? అదే మీ అక్క వండుకుంటా నువ్వు చూసినావా? అదే నీ చెల్లెలు వండుకుంటా నువ్వు చూసినావా? రేపు పొద్దున నా కూతురు కూడా ఇంకోరి ఇంటికి పోతుంది. అక్కడ మనము వాళ్ళ భర్త పట్టుకున్న అయ్యో తప్పు అయిపోయింది, నా బిడ్డ ఇంకో అదే కూడా చూసుకోవాలి అడుగుతాం మనం. అడిగి దాన్ని సమర్థించి అమ్మాయిది తప్పు, వద్దు బిడ్డ, నీ మొగుడు ఉన్నాక నువ్వు చేయకూడదు, నీ పిల్లలు రేపు నేను ఏమంటారు, మా అమ్మ ఇట్లా అట్లా చెడ్డ పేరు అవుతుంది అని చెప్పుకోవాలి. పక్కన పెట్టి నీవు అక్క ఇద్దరు కలిసి ఆ పిల్లని కొట్టి చంపేసి
ఏం తెలియనట్టు మా లేకపోవడానికి వచ్చి సార్ మా భార్య కనబడతలేదు సార్, వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా కనబడట్లేదు సార్. అంటే ఒకటన్నా, ప్రాణం ఉన్న మనిషి నీళ్ళల్లో మునిగినప్పుడు ఎట్లుందో నాకు తెలుసు. నేను బాడీలు ఎన్నో తీసిన, నాకు లేక నాతో ఈ తుస్మార్ మాట చెప్పి మనకు నచ్చదు. ఎందుకంటే ఇంకోటి, అది చనిపోయిన శరీరము. అంటే ఒక మనిషి సగం ఊపిరితో చనిపోయిన, అంటే లోకంలో ఫుల్ అంటే ఆయుష్ తీరిన సాగు ఉంటది, అర్ధంతరంగా మధ్యలో సాగు కూడా ఉంటది. అంటే అదే ఆత్మ రూపంలో అర్ధంతర సాగు ఉంటుంది. అంటే దానికి కొన్ని విధానాలు, డెడ్ బాడీ కొన్ని విధానాలు తెలుతాయి అనమాట. నా అంటే ఇప్పుడు పెద్దలు అంటారు కదా, మంటికి పోయినా ఇంటోడే పోవాలని. మట్టి ఎవరైనా చనిపోయినాకో ఇంటి వెళ్తే ఇంత మన్నేసి వస్తాం. అక్కడ ఒక ఆచారం ఉందన్నమాట. మట్టి డెడ్ బాడీ పూడ్చిన తర్వాత మట్టి నిండగా ఫుల్ తవ్విన గుంత మట్టి ఫుల్ వస్తే ఆవిసి తీరిందని అర్థం. ఆ గుంత అంటే మట్టి సరిపోలేదు దానికి. మట్టి సరిపోకపోతే ఏమైతుంది, అర్ధంతర సాగు. అంటే ఇంకా ఆవిషం ఉంది భూమి పైన, ఇతర నూకలు ఉన్నాయి, అర్ధంతర సాగు అని అర్థం. అది ఇలా ఆత్మల ఘోష ఏంటంటే, అక్కడ నేను డెడ్ బాడీ చేసినప్పుడు బాగా అబ్జర్వేషన్ చేశాను. ఏం జరిగింది, మా సార్ వాళ్ళు నన్ను నమ్ముతారు సార్ వాళ్ళు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు దేవుళ్ళు. నాకు లేక్ పోలీస్ స్టేషన్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. మా లేక్ పోలీస్ వాళ్ళ సహాయంతో నేను ఈరోజు ట్యాంక్ బండ్ శివ జీవితం నడుస్తుంది. మా సంతానమే లేక్ పోలీస్ స్టేషన్. మాకు ఏ అవసరం వచ్చినా పోలీసు వాళ్ళు మాకు ముందరండి, శివ ఏమైంది, నువ్వు సేఫ్ ఉన్నావు బాబు, సార్ బాగున్నా. అలాంటి మనుషులకి సార్ ఇది నాకు ఫైనల్ గా ప్యాకప్ చేయాలంటే కట్టించాలి. కట్టించి ఏముంది, మారుతిరి తీసుకోపోతారు, మారుతిరి పోస్ట్ మార్టం చేస్తారు, బాడీ వాళ్ళకి అప్ప చెప్తారు. ఆ అప్ప చెప్తే ఏముంది, ఇంకా నార్మల్ గా ఎవరింటి వాళ్ళు చూస్తే దాని సంస్కారం చేస్తాం. వాళ్ళు చేసిన తప్పు నిజం ఎవరికి మా డిపార్ట్మెంట్ గుర్తుపట్టలే. ఓహో అమ్మాయి మిస్సింగ్ అంటే అక్కడ అదే కనబడుతుంది. కానీ నాకు ఆ చిన్న పిల్లలను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఏదో జరిగింది. అంటే ఆత్మ నాతో మాట్లాడిపించింది. అన్న నా పిల్లల భవిష్యత్తు ఏదని, అంటే సార్ దగ్గర పోయి ఇట్లా మేలు, అంటే ఆత్మ నాలో జరిగి సార్తో మాట్లాడినట్టే. అక్కడ నేను మాట్లాడలే, తనకు తాను నాలో జరిగి సార్తో మాట్లాడినట్టే. సార్ ఒక్కసారి ప్యాకేజ్ అంటే చేస్తా, ఇక్కడ ఎక్కువ లోతు లేదు, పైనుంచి పడితే దెబ్బలు తలిగే తమకు. ఇంకోటి మెట్లు స్టెప్స్ ఉన్నాయి అన్ని, బతుకమ్మలో వేతందుకు, అప్పుడు వినాయకులను తీసుకొచ్చి చిందిన నిమజ్జనం చేసేందుకు తొమ్మిది ఇది. ఎందుకు నీళ్లు 12 ఫీట్లు నీళ్ళు ఉంటాయి. ఒక మంచి 7 ఫీట్లు జారిపోయి పడ్డా కూడా నీకు కనబడుతుంది. వాటర్లో మునిగిన వాడు నీళ్లు తాగి నోరిట్లా కరుసుకపోతా అనమాట. తనకి పెదవు తెగింది లోపల, ఇట్లా గుద్దుతా, ఇట్లా గుద్దినప్పుడు పెదవు కట్ అయింది. అమ్మాయికి పెదవు కట్ అయింది. ఇక్కడ భూమి పైన నెత్తుతో ఇట్లా గుద్దుతాం కదా, గుద్దినప్పుడు ఇది పోయింది అనమాట. ఇది పోయింది, ఇక్కడ బాగా రాసుకపోయింది. దూకిన వాళ్ళకి ఆ దెబ్బలు ఉండవు. ఇక్కడ ట్యాంక్ బండ్ ఇక్కడ నా దగ్గర నుంచి దూకితే దెబ్బలు తగులుతాయి, ఇక్కడ నుంచి దెబ్బలు కానీ అది దెబ్బలు కాదు. ఒక్కసారి తిని వాళ్ళందరిని తీసుకుపోయి కూర్చోబెట్టి అడగండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటుందానంటే, మా సార్ వాళ్ళందరూ కలిసి నువ్వు పక్కా చెప్తున్నావు శివ అన్నాడు. పక్కా సార్ అని తీసుకుపోయారు. మా మేడం వాళ్ళు అందరూ అంటే మొత్తం ఒక రౌండ్ తిరిగితే ఒప్పుకున్నారు. ఇంకా సో ఒక ఆత్మ ఘోష అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా కడుపు మారుతారు కదా, ఆకలి అవుతుంది అనేది. జోబు నిన్న డబ్బులు పెట్టుకొని నువ్వు తిందాం అంటే నువ్వు తిననే అవి డబ్బులు ఇటు వదులుతలేవు, కడుపు తింటలేవు. నీకు డబ్బుల మీద ప్రేమ కానీ కడుపు మీద ప్రేమ లేదు. అవునన్నా, ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు మీరు చేసేదేమో వాలంటరీ వర్క్, దీంట్లో ధనం అనేది తక్కువ, మరి మీకు 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే మీరు ఎట్లా అసలు ఎట్లా అనుకుంటున్నారు, అది ఎలా గడుపుతుంది ఎట్లా? అన్న నా పేరు ట్యాంక్ బండ్ శవాల శివ, పూర్తిగా నన్ను పిలిచేది
హనుమంతు అలియాస్ శివ. కానీ ఈ ట్యాంక్ బండ్ శివ ఏనాడు డబ్బుకు వెనకాడు వేలే. నాకు డబ్బుతో పని లేదు. నువ్వు నా అన్నవు, నేను నీ తమ్ముడిని, లేదా నువ్వు నా తమ్ముడే, నేను నీకు అన్ననే. ఏ అక్క వచ్చినా ఏ చెల్లి వచ్చినా అన్న బాగున్నావా అంటే ఆ ఒక పిలిపే నా ఆస్తి. వాళ్ళు అన్న ఏమైనా ఖర్చులు పెట్టుకో 100 రూపాయలు ఇచ్చినా డబ్బు ఇచ్చి నాకు దూరం లేదు. నాకు చెప్పకుండా నాకు ఫోన్ పేలు అవి వేసిన డబ్బులు అన్న మస్తు ఉన్నాయి. నా మీద ప్రేమతోటి ఈ వీడియో చూసే వాళ్ళు అన్న నిజం, ఆయన జీవిత చరిత్ర, ఆయన చూస్తున్న సంఘటన. నేను పోలీసు వాళ్ళని అడగలేను, ఎందుకంటే నేను డబ్బులు అడిగి దూరం. నాకు వాళ్ళు ప్రేమతోటి ఇచ్చే 100 కానీ 200 కానీ 500 అంటే సార్ నాకు డబ్బులు ఏంటి సార్ అంటే వాళ్ళ మనసు బాధ పెట్టిన ఉన్నాయి. కానీ నా కష్టాన్ని ప్రతిఫలం చూసి వాళ్ళు అప్పుడు డబ్బులు లేవు, 200, 300, 500 వాళ్ళ ప్రేమతోటి శివ ఈ 500 నాకు ఇస్తారు. నా వెంబడి ఇంకో 4 వస్తారు. 500 ఈ 4 ఎట్లా పంచుకోవాలి? ఒక 1000 రూపాయలు ఇస్తారు. ఒక 1000 రూపాయలు మీ ప్రేమతోటి మా సిఐ సారో లేదా మా ఎస్ఐ సారో లేదా మా ఏఎస్ఐ సారో శివ ఇది అన్వాంటెడ్ బాడీ కదా, ఏదైనా నూనె అయితే అడుక్కున్న నూనె అయినా వాళ్ళ కష్టాలలో ఉన్నవాళ్ళే, ఆ నూనె అయినా అది వాళ్ళ కుటుంబానికి చేరాల్సిందే. మిమ్మల్ని డబ్బులు అడిగి నేను పిచ్చగానే కాలేను. మీరు ప్రేమతో ఎంత ఇచ్చినా సంతోషం, ఇస్తే సంతోషం, లేకపోతే అది నా కుటుంబం శవం. నేను చేసే పని అది. డబ్బు అనేది అలా నేను ఎక్కువ ఆశపడను. రామకృష్ణ మఠంలో ఒక టైం అన్నం వస్తుంది, అది తింటా. నేను సినిమాలకి షికార్లకి దానికి పోను. 2 పండగలకి పబ్బాలకు బట్టలు కావాలి, అవి కావాలి, ఆ షోకులు లేవు నాకు. ఎందుకంటే నాకు కరోనాలోనే చాలామంది నా గతంని చూసి ఒక సాటి మనిషి ఇంత కష్టపడుతుందా అని తెలుసుకొని నా కన్నీటి బాధను చూసిన వాళ్ళు నాకు నా ఫోన్పేకి డబ్బులు వేసినాయని ఒక 5-6 లక్షలు 7 లక్షలు నాకు వచ్చింటాయి, ఒక 6-7 లక్షలు వచ్చింటాయి. అవన్నీ నేను ఏం చేయాలి అంటే మా ట్యాంక్ బండ్ పైన కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ఈ సమస్యలు ఏంటంటే అన్న డబ్బుతో కూడుకునేది, కానీ డబ్బు లేదు. నేను అడగలేను, ఇస్తా అంటే నేను వద్దనలేను. కానీ వాళ్ళ ప్రేమతోటి అన్న డబ్బు నిన్ను అడిగిన ఒక 500 అన్న అడతా, శివన్న డబ్బులు తీసుకుంటారు రాబాయి, ఉత్త చేసిండు ఆయన ఏమన్నా కూలి చేసిండు వాడు అని అనుకోవద్దు. నాకు అది ఇష్టం లే, నాకు అది వద్దు. సహాయం మీరు చేయాలనుకుంటే నా నంబర్కి 9963956794 ఆపదలో ఏడైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. శివన్న రాన్న మా ఫ్యామిలీకి ఉంది, మా పరిస్థితి బాగాలేదు, మేము బీదవాళ్ళం అంటే నేనే దగ్గరుండి నీకు నేను అంత్యక్రియలు చేపిస్తా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నా ఫోన్పే చేసిన డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఆ ధైర్యమే నాకు కొండంత బలం. మీరు చేసే సహాయం ఏదైతే దాంతో మీరు ఇంకా ఎక్కువ మంది సహాయం చేస్తారు. ఇంత మించిన అభిమానం కాదు. ఇప్పుడు డబ్బు తినేదందుకు కావాలి, ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలి. నువ్వు ఒక 10,000 సంపాదించినావు, నీకు గొప్పతనం ఉంది, అందులోకి వెళ్ళి ఒక 100 రూపాయలు దానం చేసే గుణం కూడా నీకు ఉండాలి. ఆనాడే నువ్వు దైవ స్వరూపుని అవుతావు. తల్లిదండ్రులకు సేవ చేయండి. తల్లిదండ్రులకు మించిన ఇంకో దేవుడు లేదు, దెయ్యము లేదు. సాక్షాత్తు తల్లిదండ్రులే మన ఆశీర్వాదం. వాళ్ళు జన్మనిస్తేనే మనం పుట్టాం, మనం జన్మనిస్తేనే మన పిల్లలు పుట్టారు. మనం ఎంత దంగలాడతాం మన పిల్లల కోసం, మరి వాళ్ళు మన కోసం అనుకున్నట్లే వాళ్ళని బాధుడు. అక్కడ నీకు సీట్ ఉంటుంది, అది ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ సీట్ ఉంటుంది. ఓ ఆత్మ కూడా నువ్వేం చేసినావు, పుట్టి ఇన్నేళ్ళు నువ్వు భూమి పైన ఉండవు, నువ్వేం చేసినావు, నీ ఆత్మ మాట్లాడుకుంటావు. అయ్యా నేను ఈ పని చేసిన, నా జీవితం ఏంటది, పగులంతా పని చేస్తాం, రాత్రి అయితే నిద్రపోతాం. ఆ నిద్రించే సమయంలోనే మన ఆత్మ పాటల తిరుగుతుంది. ఆత్మ ఘోష అంటే గదే. ఈరోజు నేను మంచి పని చేసిందా, నేను చెడ్డ పని చేసిందా, రేపు ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, నేను మంచోడిని అవుతానా చెడ్డోని అవుతానా, నేను నాకేందని నిద్ర మన దేహాన్ని వదిలిపోతుంది బయటికి. అప్పుడు సచిన సేవలకు మనం పడి ఉంటాం. ఎవరైనా కూతేస్తేనే ఆత్మ మళ్ళీ సింక్ అయిపోయి లేస్తుంది. ఈ డబ్బు అనేది గొప్పదనం కదా. ఎన్ని కోట్లు పెట్టుకుని ఏం చేసుకుంటా డబ్బు. మరి పిల్లల గురించి ఎట్లా అన్నా, ఇప్పుడు కూతురు పెళ్లి, కొడుకు అయితే చూడన్నా, నేను కూడా నా పిల్లల కోసం ఏదో చేయాలి. ఎందుకంటే ఒక అనాథగా ఉన్న నేను
నాకంటూ ఒక ప్లాట్ఫారం తయారు చేసుకున్నా. నా భార్య అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, శాంతమ్మ నా భార్య పేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తనకు కూడా 4 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు. వాళ్ళకు కూడా దారి చూపాలంటే మా మేడం బి ధనలక్ష్మి, మా లేక్ ఇన్స్పెక్టర్ అప్పుడు, ఇప్పుడు ఆమె భరోసాలను ఆయన పెద్ద స్టేజ్లో ఉంది. ఇప్పుడే బాగుండాలి. ఆ తల్లి మా పిల్లల్ని 3 బాబు సార్, బాబు ఆయన హెచ్హెచ్ఓ చేసి ఆయన కూడా ఇన్స్పెక్టర్ సారే, ఆయన డీసీపీ గారు, వాళ్ళందరూ కలిసి మా పిల్లల్ని 3 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తీసుకెళ్ళి హాస్టల్ వేసారు. ఏది అదే పెద్ద హాస్టల్, అవి గవర్నమెంట్ హాస్టల్ అనే వేసారు. ఇప్పుడు అందులో ఒక బాబు బైపీసీ చేస్తుండు, డాక్టర్కే చదువుతుండు. ఇంకా మిగిలిన వాళ్ళు 2, ఒక ఆయన ఆర్మీకి, ఒక ఆయన ఎస్ఐకి. ఏం కావాలి ఇష్టం అదిగా బాగా. వాళ్ళు కూడా 12 చదువుతారు. నారు పోసేవాడు నీరు వేడ, నీరు పోసినవాడు కోత వేడ అన్నట్టు నా జీవితం ఇది. నా పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళు ముందరకు వచ్చి 10 మందికి వాళ్ళు ఈ తండ్రి ఆశ నెరవేర్చాలని వాళ్ళ కోరికలు ఎట్లుంటే అది వాళ్ళ ఇష్టం. దానికి డబ్బే కారణం కాదు. మీ అందరు ఉన్నారు నా పిల్లలకి, మీరు అందరు ఉన్నారు. నాకు ఆపద వస్తే నేను ఖచ్చితంగా ఆ సమయము ఆ సందర్భం వస్తే ఖచ్చితంగా నేను మీ తలుపు తడతా. మీ తలుపు తట్టినప్పుడు మీ నోట్లోకి వెళ్ళి మీ చారన రూపాయి ఆటన ఈ అన్నకు ధర్మం చేయండి అని నేను అడుగుతప్పుడు మీరు నాకు సాయం చేయండి, నా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. అంతేగా నేను అడగను. ఏమో నా పిల్లల పెళ్లిళ్ళకి పేరంటాలకి ఇంటింటికి వచ్చి పాత బట్టలు కొత్త బట్టలు ఏవో నా పిల్లలు ఆదుకోండి చాలు. చేస్తారన్న, ఎందుకు చేయరు? మీ మీద అభిమానం ఉంది అతనికి. అంటే డబ్బు అడగడం ఇష్టం లేదా? డబ్బు అడిగి వాళ్ళ గుండెలకు వెళ్ళి చెడిపోవడం నాకు ఇష్టం లేదు. ఇస్తారు, అడిగిన వాళ్ళు ఇస్తారు, కానీ అదే లాస్ట్ అయిపోతారు. నాకు అది ఇష్టం లేదు. నేను చనిపోయిన వరకు ఈ రిలేషన్ మీ అందరితో నేను ఇట్లానే ఉండాలి, ఇలానే ఉండాలి అంతే. అదే నాకు కావాలి. డబ్బులు అడిగి నాకు ఇష్టం లేదు అట్లా. కష్టాన్ని గుర్తించి గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అన్న? కేటీఆర్ సార్ డబుల్ బెడ్ ఇల్లు ఇచ్చిండు. ఒకవేళ ఈసారి కూడా వాళ్ళు వచ్చిండు, నేను ఈ రోజు దాంట్లో ఒక హోమ్ గార్డ్ చాలరు లేకపోతే ఏదైనా ఒకటి నా మీద పడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించి పల్ల ట్యాంక్ బండ్ లో మొన్న బోర్డు ప్రమాదం జరిగింది. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, మమ్మల్ని పిలవాలి. ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంది శివ, మీరు గజయితగాలు కదా, మీ ప్లాన్లు మీకుంటాయి కదా అని పిలిచిండే ఈరోజు 2 మంత్రుల పాలన పోకపోతున్నాడు. కానీ పిలవలేదా? నేను అనొద్దు సార్, నేను అనకూడదు. వాళ్ళు గుర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి శివన్ విలువండి. తనకంటూ ఒక టీం ఉంది కదా, దాన్ని తయారు చేయండి. మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఇంత హోంగార్డ్ చిన్న ఉద్యోగాలు పెద్ద ఏమవుతూ ఆర్థికంగా మేము బ్రతికేలా ఉండాలి. మా పిల్లలకు భవిష్యత్తు, మా పిల్లలు పెళ్లిళ్ళు పేరెంటాలు చేసి అదే నేను చెప్తున్నా కదా, నా పిల్లలు లైఫ్ కావాలంటే నేను సొంతంగా సంపాదించిన డబ్బులు కావాలి. ఒక చిన్న ఉద్యోగం గవర్నమెంట్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక ఉద్యోగం అనేది అయితే ఇచ్చేవాడు. ఈ రోజు నేను ఉద్యోగస్తులే ఉంటుంటాను. వాళ్ళు రాలేదు. ఏమో వీళ్ళు ఏమైనా గుర్తించి మళ్ళీ పిలిపించి, ఎందుకంటే చెప్పుకోవడానికి పెద్ద వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు నా కోసం 200 మందిని పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలు చేసి నీకు ఉద్యోగం పడుతామన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నన్ను గుర్తించింది, డబుల్ బెడ్ ఇల్లు ఇచ్చింది, నా పిల్లలకు ఉండడానికి నీడ చూపించింది. తినడానికి తిండి కావాలంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తుండేనేమో ఈ పాడికి వచ్చింటే. అది వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మరి వీళ్ళు ఏమైనా గుర్తించి పిలిచి మాకంటే ఇట్లా నిబంధనలు ఉంటాయి, ఈ నిబంధనలు కరెక్ట్ నిలబడి ఈ నిబంధనలు క్రమశిక్షణతోటి నీకంటూ ఒక స్థాయి పెట్టుకొని నీ టీంలో ఏర్పరచుకొని ఈ చెరువుల మీద ఏ ఒక మంచి చెడులు జరిగినా కూడా మీ ల్యాండ్ ఆర్డర్ని దాన్ని చెడగొట్టుకోకుండా నువ్వు కట్టుకో బాబు, నీ ఫ్యూచర్ బాగుండని సలహాలు ఇచ్చి ఆ సలహాల ఎన్నికలు మీరు అండగా నిలబడి నేను పోతే ఇంకా అభివృద్ధి నా నుంచి కూడా పెంచుతా, ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలాగే నేను అది కూడా కోరుకుంటే ఏమని నాకంటూ ఒక కోరిక లోపల ఉంది. మీరందరు కలిసి అంటే మీరు సహాయం చేయాలనుకుంటే నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలన్నా, నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు దానిలో ఈతలు నేర్చుకొని, అంటే డబ్బు కాదు, కమర్షియల్ కాదు, డబ్బులు లేకుండా రోజుకు ఒక 2 గంటలు ఈత కొట్టే కూడా, అంటే దానికి టాలెంట్ కాదు,
ఇప్పుడు ఒక కోతిని ఆడించాలంటే దానికి సరైన గురువు ఉంటేనే కోతి ఎగురుతుంది. ఆ సమాజం ఒక పామును ఆడించాలంటే ఆ బూరలో ఉన్న సంగీతమే దానికి నాదం అవుతుంది. ఇట్లా నేను కూడా ఒక స్విమ్మర్ని గజయితగాన్ని. నేను నాలో ఉన్న నాకు కసి అంటే ఒకటి ఉంది. నేను నేర్పించే ఈత నార్మల్ ఈత కాదన్న, నాలో కొన్ని విధానాలు వేరే ఉన్నాయి. నేను ఎవరి దగ్గరకు వచ్చి నా టాలెంట్ చెప్పడానికి ఇష్టం లేదట. నా టాలెంట్ నా పిల్లలకి, నా స్టూడెంట్కి ఉండాలి. అది నా స్టూడెంట్కే దక్కాలి. నేను ఏం చేసినా నా పిల్లలే పెరిగి పెద్ద కావాలి. నా స్టూడెంట్స్ అంటే మీరందరూ ముందరికి వస్తే నేను ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ కడతా. మీ యొక్క ఆలోచనలు, మీ ఇంజనీరింగ్ ప్లాన్లు ఎంతలో కడితే మనకి ఇంత పెద్ద బాగుండ పడుతుంది, దానిలో ఎన్ని లీటర్ల నీళ్ళు ఉంటుంది, ఎంతవరకు దీన్ని కాపాడుకోగలుగుతాము, ఎన్ని రోజులకు మార్చుకోవాలి, ఇవన్నీ మీరు ప్లాన్స్ నాకు ఇచ్చి తలా ఇంత కొద్ది చేసుకొని ఒక 500 గజాలు, మినిమం 500 గజాలు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ట్యాంక్ బండ్ ఇసిపెట్టి పోకూడదు. మన పిల్లలు ఈతలు నేర్చుకోవాలి. ఈ మురికి నీళ్ళలోకి రాలేరు. నేను నేర్పిస్తాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ ట్యాంక్ బండ్లో ఇస్తా అంటారు, కానీ మురికి నీళ్ళు పద్ధతి కాదు. అది మామూలుగా ఈ గాలికి లేసిన నీళ్లు పడితేనే దురద పెడతాయి. నేనంటే మొండికి అలవాటు అయిపోయినా నాది నన్ను కాపాడుకుంటా. నేను కూడా టైఫాయిడ్ మలేరియా వచ్చి 60 రోజులు నేను మూలపడ్డా. అప్పుడే చనిపోయేవాడిని. సో ఖచ్చితంగా ప్రజలను కోరుకుంటుంది కూడా ఇదే. మీరేమైనా సహాయం చేయాలి శివన్నకి అనుకుంటే స్విమ్మింగ్ పూల్కి ముందరికి రండి. ముందర వచ్చి ఒక టీమ్గా నిలబడండి. ఆ టీంలో మనలో అభిప్రాయం ఏందో తెలుసుకొని ఆ ఒక స్విమ్మింగ్ పూల్ నేర్పించే మీద కొన్ని 100 మంది పిల్లలు నేర్చుకుంటారు. ఆ 100లో కొందరు ఇంకొందరు ఫుల్ పర్ఫెక్ట్గా అయ్యి ఈ శివ లాంటి ఇంకొక 10 మంది తయారవుతారు. వాళ్ళు చదువుకొని ఒక నేవీలోకి పోయినా కూడా ఆ నేవీలో వాళ్ళు పాసిబుల్ అయితే గెలిచి రావాలి. ఎవరు బాబు మీ స్టూడెంట్స్ అంటే మా ట్యాంక్ బండ్ శివని మా గురువు అని చెప్పాలి. అలా ఎదగాలి. ప్రాణం కాపాడుకో, ఒకరిని కాపాడు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇది కమర్షియల్ గా పోవడం నాకు ఇష్టం లేదు. కమర్షియల్ ఒక వాలంటరీగా అందరికి మీకున్న టెక్నిక్స్ ని నేర్పించాలి. అది కూడా క్రమశిక్షణ తోటి. దానికంటే ఒక టైం ఉంటది, ఒక టేబుల్ ఉంటది. ఆ టైం టేబుల్ మెయింటైన్ చేస్తేనే ఈతగాళ్ళు గజయితగాళ్ళు అవుతారు. ఏదో నేను వచ్చినా ఏదో నీళ్ళలో మునిగినా చలికి తట్టుకున్నా అది ఈతగాళ్ళు కాదు. ఆడ 100 రూపాయలు ఇచ్చినవా, నువ్వు ఈత కొట్టినవా, 200 ఇచ్చినవా, ఈత కొట్టినవా, అది కాదు. మరి చివరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ అంటే వాళ్ళు మీకు ఏమన్నా ఇవ్వాలని ఏమన్నా మీరు కోరుకుంటున్నారా? అట్లా సార్ వాళ్ళు గుర్తించాలి సార్. ఇప్పుడు గుర్తించాలి. ఇన్ని చెప్పిన అంటే అంటారు కదా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు. అది అక్షరాలు వాస్తవమే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకి ఈ వీడియో ఎవరైనా చూసి ఖచ్చితంగా పెడితే వాళ్ళు గుర్తించి శివని పిలవండి. దానిపైన ట్యాంక్ బండ్ పైన పరిష్కారం ఏంది, వాటర్ కు సంబంధించిన విషయాలు ఏంటి అని గుర్తించి పిలిపిస్తే నేను సమాధానం చెప్పగలుగుతా. నాకు నేను మాట్లాడుకుంటూ పోయి అంటే అది కాని పని కదా. ఒకటి ఫేస్ టు ఫేస్ ఉన్నమాట. మీరు 100% ట్యాంక్ బండ్ ఒక్కరోజు సమస్య కాదు. ఇది ఒక్కరోజు కాదు. ఇది 1000 ఏళ్ళ సంసారం. 1000 ఏళ్ళ సంసారం. ఎన్నాళ్ళు మనం ఉంటే అన్నాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం. ఇది అది భస్మం అయిపోదు. భస్మం అయిపోయే అవకాశాలు లేవు. కులిప్పు దిశ కట్టిన దానికంటే ఒక న్యాయం ఉంది. ఆ న్యాయానికి మనం అన్యాయం చేయకూడదు. మాలాంటి వాళ్ళు ఇంకెందరో కావాలాడ. మీరు ఒక టీంని ఏర్పరచండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించండి. మమ్మల్ని గుర్తించి పిలవండి. మా నంబర్ తెలుసు కదా, గూగుల్లో కొడితే మా నంబర్ వస్తుంది. మీరు ఏ పోలీస్ అయినా ఒక ఫోన్ చేసి బాబు శివాని గారు విలువని అంటే ఒకసారి అయినా వెళుతాడు. మీ త్రూగా నేను వస్తా, నేను విన్నవించుకుంటా. దానికంటే కేటాయించండి. అంటే కేటాయింపు అనేది జరగాల. గుర్తించాలి. ఇప్పుడు నేను అక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ నన్ను పిలిపించాను. అక్కడ నేను పోయినా. శివ ట్యాంక్ బండ్ గురించి నేను గొప్పగా అంటే నా ట్యాంక్ బండ్ గురించి నేను గొప్పగా చెప్పుకున్నాను. నేను చేసే వర్క్ అది, నా జీవితం అది, నా జీవిత లక్ష్యం అది. పిలిపించారు. సో నేను అది నా గురించి వాళ్ళు గుర్తించినంటే మన హైదరాబాద్కి ఏం తక్కువ, అన్ని ఉన్నాయి. కానీ మనం అన్నది నేను చదువు ఉందా చదువు లేక నాకు నాలెడ్జ్ ఉంది. నా విధానాన్ని 10 మందికి పంచుదాం. ఆ 10 మంది ఇంకొందరు పంచుతారు. అది ఎందుకంటే నేను సార్ రాంగ్ రూట్ లో పోవాలంటే చాలా తవ్వలు ఉన్నాయి. నాకు అది ఇష్టం లేదు. నేను మిమ్మల్ని వ్యతిరేకించి నేను ఎక్కడ పోలేను. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, నేను వాళ్ళ పాట పాడలేను, వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళ పాట పాడలేను. నాకు అందరు కావాలి.
బీజేపీ వాళ్ళు మొన్న నా గురించి ఒక దాన్ని ఒక ఇది వచ్చింది, మొన్న ఛానల్ వచ్చింది, ఏది బెటర్ ఇండియాలో నా గురించి ఒక 1 minute క్లిప్ పెట్టారు. అంటే నా కష్టాన్ని ఎవరో చెప్తే కాదు, మీ ప్రభుత్వం గుర్తించాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నది మనకు ట్యాంక్ బండ్ పైన ఎన్ని ఉన్నాయి అంతేందుకు సార్, ఇప్పుడు లోపల బుధపూర్ణమే ఉంది. బుధపూర్ణిలో పెద్ద పెద్ద సారులు మమ్మల్ని గుర్తిస్తారు. శివ బాగున్నావు నాయన, నువ్వు ఎట్లున్నా బిడ్డ, ఆఫీస్కి రా అని నన్ను పిలిచిర్రు. అయినా నేను పోలేదు. అంటే నాకు అలా ఇళ్ళలు కాగానే పండగ కాదు. దానికంటే ఒక కారణం ఉండాలి, దానికంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ప్రకారం పోయి, బాబు నీకేం కావాలో పిలిచి తీసుకోపోయి కూర్చోబెట్టి మాట్లాడి, అమ్మ సమస్యలు ఏందమ్మా మీకు, ఇట్లా ఎంతవరకు ఇట్లా మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మనం కాపాడుకోవాలంటే టూరిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక క్లయింట్ మన పడవెక్కినంటే ఏ ప్రమాదం జరగకూడదు. ప్రమాదం జరిగిన అనుక్షణం మీరు ఉండాలి, అనుమానం మీరు ఉండాలి. మీకంటూ జీతం ఉంది, మీకు ఇదే జీవితం, ఇదే మీ ఆధారం, మీ కుటుంబం. మీరు ఉన్న నాళ్ళు దాని ఒక నేవీ అంటే అదొక అంబల్ సింబల్. అది మనం కూడా ఇండియా అంటే మనకేం తక్కువ. నాకు ఇచ్చే ఒక 20,000 జీతము పెద్ద అది కాదు. ఆ 20,000 జీతం బయట ఎక్కడ చేసుకోగలుగుతా సార్. మీరు శివకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది. దీన్ని నేను అమ్ముకోలేకపోతున్నా బయట. నేను బయటకు పోతే నా కష్టాన్ని అమ్ముకున్నట్టే. ఆ డబ్బుల కోసం నేను పని చేసి నేను అమ్ముకొని నా కుటుంబాన్ని పోషించుకుంటా. ఇలా వచ్చే డబ్బులు నాకు వద్దు. నా ప్రజల కోసం, నా ఒక యువత కోసం, నా ఒక చిన్నారుల కోసం, వాళ్ళ ముసలి రేపు మాపు మా ఊపిరి తీరుతుందంటే అలాంటి వాళ్ళ ప్రేమ కోసం పోరాడుతున్నాను. చాలా మంచి విషయం అన్నాయి, చాలా మంచి విషయం. మొత్తానికైతే ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మళ్ళీ గుర్తించి ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి మీకంటే ఒక టీం ఫార్మేట్ చేసి ఒక గుర్తింపు అనేది జరిగితే అది చాలా మంచిగా. ఇప్పుడు సార్, ఇప్పుడు చాలా మంది ప్రశ్నించే గొంతు నన్ను అడుగుతారు ఫోన్ చేసి, శివ గారు ఇట్లా పలానా చెరువులో డెడ్ బాడీ ఉంది, బాడీ తీస్తుంది, మీరు రావాలి సార్ అంటారు. అంటే నేనంత సార్ అనిపించుకునేంత ఓపిక నాకు లేదని, బాబు రాండి అంటే మీ దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయి బాబు, డెడ్ బాడీ తీస్తారు అంటారు. అది చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేడు సార్. ఈ 2 చేతులు తప్పిస్తారు, నా దగ్గర ఏం లేదు. నా ఊపిరే నా ఆయుధం, నా ఆయుధమే నా జీవితం. కాబట్టి ఇప్పుడు పిలిపించి అడిగితే మా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు మేము ఒక టీం ఏర్పరచుకుంటాం. ఎక్కడ ప్రమాదమైనా అక్కడ అనుక్షణం మేము నిలబడతాం. ఆ చేసే పనికి అంత గొప్పగా, అరే ఇది ఒక టీం ఉంది కదా హైదరాబాద్ నగరంలో, వీళ్ళని పిలవడండి. అవతల ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ, కర్ణాటక కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే అలా ఉండాలి అనేది నా సిస్టమ్. నా గురించి నేను పోరాడాలి దానే. కానీ ఒంటరి పోరాటం ఎన్నటికైనా కష్టమే. ఖచ్చితంగా దీనికి మీ అందరు అండ కావాలి. ఖచ్చితంగా మీరు చేసేది ఒంటరి పోరాటం అయితే కాదు. మా ఛానల్ కైజర్ న్యూస్ తరపున మేము గవర్నమెంట్కి కానీ అందరికీ విన్నవించుకుంటున్నాము. మా ట్యాంక్ బండ్ శివన్నకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి, అలానే ఇక్కడ ఒక చిన్నదైనా కానీ ఏదైనా ఒక ఉద్యోగం అనేది ఉండి, ఆయనకు ఒక సొంత టీము, అలానే ఆయనకంటూ సొంత శవాలను తీయడానికి ఏవేవైతే పరికరాలు కావాలో ఆ పరికరాలు ఉండేట్టు ఇచ్చి ఒక సపోర్ట్ అనేది ఇస్తే, మన శివ అన్న ఇప్పుడు దాకా కొన్ని 100 మందిని కాపాడారు, కొన్ని 1000 శవాలు బయటకు తీశారు. ఇలా ఒక సపోర్ట్ అనేది దొరికితే ఇంకా అన్న ఇంకో కొన్ని సంవత్సరాల పాటు ఇంకో 1000 మందిని కాపాడుతారు. ఈ ఎంతమంది అయితే మరణిస్తున్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తారు. చాలా థ్యాంక్ యూ శివన్న, మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఆ విలువైన సమయం కాదమ్మా, ప్రజలకి, మన ఆడపిల్లలకి, అమ్మలకి, చెల్లెళ్ళకి, అక్కలకి ఇది చాలా అవసరమైన. ఏంటంటే చినికావేశం పనికిరాదు. సొసైటీలో చెప్పుకోవడానికి చాలా విధానాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు సమస్యలు వస్తే అనుక్షణం మీ ముందర ఉన్నారు. ఒక 1088 కొడితే ఒక అంబులెన్స్ ఎట్లా వస్తుందో 100 కొడితే డిపార్ట్మెంట్ అట్లా ముందుంది. దీన్ని మనం వాడుకునే అవసరం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. క్రమశిక్షణ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. చెత్తను తీసుకొని చెత్త కుండీలు వేస్తే దానికి గొప్పతనం. ఆ చెత్త కుండీ తీసుకొని నువ్వు ఇంటికి వేసుకుంటే మురికితనం. కాబట్టి ఇది మనకు కావాల్సింది ఏంటంటే, తప్పు చేసే ముందు భయం ఉండాలి. తప్పు చేసిన తర్వాత తప్పు తిరిగి రాదు. నువ్వు గర్భవతి అవుతుంది, నువ్వు నీళ్ళకి దుంకుతుంది, నీ తల్లిదండ్రులు సఫరు. తప్పు చేసినవాడు హ్యాపీ బయట,
కానీ నీకు శిక్షకు నువ్వు వేసుకో, అది ఉండొద్దు. ఇది అందరికి, అమ్మలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, ప్రతి ఒక్కరు చెప్తున్నా. నా మాట కొద్దిగా అర్థం కాని భాష అది, నేను అర్థం చేసుకుంటాను. నా మనస్ఫూర్తిగా నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా చెల్లెలు లాంటి వాళ్ళు, మీరు దయచేసి తప్పు చేసే ముందు ఆలోచించండి. ఇది నా తల్లిదండ్రులు నన్ను చదివిపించిన దేహం, ఇది నా అన్నదమ్ములు, నా అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. నీ అన్న తమ్ముళ్ళు నీకు ఉన్నారా లేరా, నీ తల్లిదండ్రులు నీకు ఉన్నారా లేరా, నీ బావలు బామ్మర్లు ఎంతమంది ఉన్నారా లేరా, నీకంటూ ఒక 7 తరాలు నీ కుటుంబం ఉందా లేదా చూసుకో. ఏదో గుట్కాలు నమిలేవాడు, మటక ఆడేవాడు, కలర్ఫుల్ రంగులు వేసుకొని గోడ మీద సున్నం వేసినట్టు రంగులు మార్చే వాళ్ళని నమ్మకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నం తిన్న కాడ సున్నం పెట్టే వాళ్ళు 100 మంది ఉన్నారు, కానీ మీ జీవితాలు కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు జాగ్రత్త ఉండండి. ఈ కురువైన, ఏం పేరైనా కురువైనా కుమ్మరైనా గురుమూర్తి, ఆ గురుమూర్తి లాంటి గుండగాల చేతిలో పడకండి. మీరు బాధపడద్దు. జయ జన్మభూమి. మీరు భారత్ మాతాకి మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మానవ సేవే మాధవ సేవ. నేను మీ అందరి కోసం చేస్తున్న చిన్న నా జీవితం ఇక్కడ అంతే. మీరు బాగుంటే నేను బాగున్నట్టమ్మా.